ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ఈ విధంగా మేము కలుసుకోవడానికి దేవుడు మరి చక్కటి దినాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ లేఖల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందామా? సంఖ్యాకాండం 33:7 ఏతాములో నుండి బయలుదేరి బయల్సపోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. ఈ వాక్యాలు కొంచెము పేర్లు పలకడానికి కొంచెం కఠినతరంగా ఉన్నప్పటికీ పేర్లతో అంత ప్రభావితం కాదు, కానీ దాని అర్థాలు మనం గమనించుకో మనం ముందుకు వెళ్దాం. బేసిక్గా మనము విశ్వాస యాత్ర అనే కాన్సెప్ట్లో దేవుని వాక్యాలు వింటున్నాం గడిచిన దినాల నుంచి. ఈ విశ్వాస యాత్రలో మనము ఎలా విశ్వాసంలో ముందుకు కొనసాగాలి అనే విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా ఎక్కడి నుంచి ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నామంటే, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడిన ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి కానాను వరకు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం చేశారు. ఆ అరణ్య ప్రయాణంలో వారు ఎన్నో ఎత్తులు చూశారు, ఫలాలు చూశారు, కష్టాలు చూశారు, శ్రమలు చూశారు, ఆనందాలు చూశారు, సంతోషాలు చూశారు. వీటన్నిటి గుండా వారు వెళ్తూ ఉండగా వారు ఒక్కొక్క ప్రాంతంలో ఆగుతూ వెళ్ళారు. ఆ ప్రాంతాలని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంటే క్రమ పద్ధతిగా ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి అలా వెళ్ళారండి. ఆ ప్రాంతంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఒక 40 మెసేజ్లుగా వింటామేమో. అయితే మన రామ్సెస్ గురించి విన్నాం, అక్కడ విముక్తి గురించి దేవుడు మనతో మాట్లాడాడు. తర్వాత సుక్కోతు గురించి విన్నాం, అక్కడ దేవుడు నడిపింపు గురించి విన్నాడు. ఒకవేళ మీరు ఆ వీడియోలు చూడకపోతే దయచేసి నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఎందుకంటే అవి మన జీవితానికి మన విశ్వాసానికి చాలా ఉపయోగకరం. మనం ఎలా విశ్వాసంలో ముందుకు కొనసాగాలనడానికి చాలా మనకి ఉపయోగకరం. అయితే ఈ రోజున ఏతాము గురించి మనం వినబోతున్నాం. ఏతాము అంటే వీరు సుక్కోతు నుండి రామ్సేస్ నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుంచి ప్రయాణమై వారు ఏతాములో దిగారు. అయితే ఏతాము అనగా ఏమిటి అని మనం గమనిస్తే, ఏతాము అనే పదానికి అర్థము సరిహద్దు, లేకపోతే అంచు, ముగింపు స్థలము, అరణ్య ప్రవేశ ద్వారం. అంటే బేసిక్ దాని అంచు, చివరిది. దేనికి చివర ఏతాము అంటే ఇది సరిహద్దు, అంచు. దేనికి సరిహద్దు, దేనికి అంచు అంటే ఇది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పరిస్థితికి ఇది అరణ్య ప్రవేశ ద్వారం. ఇంకంటే కొంచెం అప్పటి వరకు దెబ్బలో కొంచెం ఎడారైనా కొంచెం బాగానే ఉండేది. ఇక అక్కడి నుంచి వారు చేస్తున్న ప్రాంత పరిస్థితి అరణ్య ప్రవేశ ద్వారం. ఇక అంచు. దేనికి అంచు అంటే కొంచెం సేఫ్టీ ఉన్న ప్రాంతం అంతటికి అంచు, చివరి భాగం అని అర్థం. దాని అర్థం ఏతాములో. ఆ ఏతాము గురించి మనం గమనిస్తే అప్పటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు జనాంగము ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వారు ఆ ఏతాములో ఉన్నప్పుడు, వారు కొనసాగుతూ అక్కడ ఆగినప్పుడు వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి లోపల మనసు లోపల వాళ్ళు ఆత్మీయంగా ఎలా ఉన్నారు అని గమనిస్తే, అది ఈ ప్రాంతము ఐగుప్తు వెనకన ఉంది. వారి వెనక ఐగుప్తు ఉంది, ముందేమో అరణ్యము ఉంది. వారికి ఇంకా ఫరో ఇంకా వెంబడిస్తాడేమో, ఫరో ఇంకా వెనకాల వస్తాడేమో అనే ఆలోచన ఉంది. ఇంకొంచెం ఆలోచన ఏంటంటే, నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన కూడా ఉంది. వారు ఇలాంటి సందిగ్ధాల్లో ఉన్నారు. ఫరో వచ్చేస్తాడేమో, ఆహారం ఎలాగా, నీరు ఎలాగా, ఇంకా మార్గం కూడా మనకి స్పష్టంగా లేదు, మనం ఎలా వెళ్తామో. ఇంకా వారికి తెలుస్తుంది ఏంటంటే, అరే ఇక్కడి నుంచి మన అరణ్యంలో అడిగేటబోతున్నాం అంటే మన భద్రత ముగిసిపోతుంది, మనకున్న కొంచెం సేఫ్టీ ఏదైతే ఉందో అదంతా ముగిసిపోయి మనం ఇప్పుడు అరణ్యంలో ప్రవేశించబోతున్నాం. భయం ఉంది, అనుమానాలు ఉన్నాయి, గందరగోళం ఉంది. ఆ పరిస్థితులు ఏతామనే ప్రాంతానికి వారు వచ్చినప్పటికీ తిరిగిపోవాలి అనే ఆలోచనలో కూడా కొంతమందికి అక్కడ మనం ఏతాములో మనం చూడొచ్చు. అయితే మనం చూస్తే సుక్కోతు నుంచి ప్రయాణంలో దేవుడు నడిపిస్తున్నప్పుడే వారికి దేవుడు ఎన్నో అద్భుతాలు కూడా నడిపించాడు. పగటేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. ఇవి దేవుడు వారితోనే ఉంటున్నాడని సూచిక. అయినప్పటికీ వారిలో కొంతమందికి ఏం తింటాం, ఏం ఉంటాం, వెనకాల ఫరో వస్తాడేమో అనే ఆలోచనలు గుండానే వారు ఆత్మీయ స్థితి కూడా ఆ విధంగానే ఉంది. మరి నేడు ఆ ప్రాంతం ఎలా ఉంది? ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం ప్రయాణం చేస్తూ వెళ్తున్న ఆ ప్రాంతము ఏతాములో దిగారన్నాం కదా. ఆ ఏతాము అనే పట్టణము ప్రాంతం ఎలా ఉంది అంటే, ఇది నూతన ఈజిప్ట్ నగరంలో సుయోజ్ కాలువకు తూర్పునున్న ఎడారి ప్రాంతంగా గుర్తించబడింది. ఒక విల్డర్నెస్ అంటే అడవి, విల్డర్నెస్ అంటే ఎడారి ప్రాంతము గా ఇది గుర్తించబడింది. ఇది పెద్ద అప్పుడు ఒక విశిష్టమైన ప్రాంతం ఏమి కాదు, అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమీ లేవు. అయితే ఈ రోజున ఈ ఏతాం అనే దాని గురించి మనం వింటున్నాం. ఏతాం అనగా అర్థం విన్నాము, ఇది అంచు, ఇక ముగింపు, అరణ్య ప్రవేశ ద్వారము.
ఏతాములో వారి పరిస్థితి, ఇశ్రాయేలు ప్రజల మానసిక పరిస్థితి, వారి స్థితిగతులు మనం చూసాం. అయితే ఏతాము ఈ రోజు ఎలా ఉంది అంటే సుయజ్ కాలువ పక్కన అది తూర్పునున్న ఎడారి ప్రాంతంగా గుర్తించబడింది. అయితే ఈ రోజున దేవుడు మనకేం తెలియజేయబోతున్నాడంటే ఆ ఏతాం పరిస్థితిని బట్టి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అనే వాక్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇది ఏతాములో వారికి అప్పటి వరకున్న ఆలోచన కొంచెం కొద్దిగా మారుతుంది. ముందు రామ్సేస్ నుంచి సంతోషంగా బయటకు వచ్చారు. సుక్కోతు నుంచి దేవుడు గొప్పగా నడిపించాడు అనిపించింది. కానీ ఏతాముకు వచ్చేసరికి కొంచెం వారి మనస్సుల్లో ఏంటంటే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలు మొదలైనగానే దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. విముక్తి కలిగింది, నడిపించాడు, తర్వాత పరీక్ష పెట్టాడు. అది మనం చూద్దాం. నిర్గమకాండం 13:17 మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు. ఇక్కడ దేవుడు కానీ మోషే కానీ వారి ఆలోచన ప్రకారం, దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం మోషే వారు ఈ ప్రాంతం నుండి నడుస్తున్నప్పుడు వారికి ఎదురుగా ఫిలిష్తీయుల దేశం ఉంది. ఆ ఫిలిష్తీయుల దేశంలో రోడ్లు ఉన్నాయి, పర్ఫెక్ట్గా నడుచుకుని పోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. కానీ ఫిలిష్తీయుల దేశంలోకి వీరు ఎంటర్ అయ్యారంటే ఫిలిష్తీయులు కత్తులు తీసుకొచ్చి యుద్ధం చేస్తారు. వీళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయా, ఉండొచ్చేమో, కానీ వీళ్ళకి యుద్ధం రాదు. వీళ్ళు ఒకవేళ యుద్ధం గుండా వెళ్ళారనుకోండి, వాళ్ళు చంపేస్తారు. సుఖవంతమైన రోడ్డు అది, సుఖంగా పోవచ్చు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ. కానీ ఆ రోడ్లోకి వెళ్తే కనుక వాళ్ళు యుద్ధం చేస్తే వీళ్ళు మళ్ళీ పారిపోయి ఐగుప్తుకి ఎక్కడ వెళ్ళిపోతారో అని దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం మోషే వారిని ఏం చేశాడంటే వారిని ఆ మంచి రోడ్లో కాకుండా ఇరుకు రోడ్లోంచి నడిపించాడు, ఇరుకు మార్గంలో నుంచి నడిపించాడు. ఎందుకంటే ఏతాము అనేది అటు కొండ ఉంటుంది, వెనక కూడా యువతల పక్కన కొండ ఉంటుంది, చాలా ఇరుకు మార్గముగా కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉంటారు. అదొక ఇరుకు మార్గము, ఇరుకైన స్థలం అది. ఆ స్థలం గుండా వారిని దేవుడు మోషేకి ఇచ్చిన ఆలోచన ప్రకారం నడిపిస్తున్నాడు. అంటే ఇక అక్కడ ఏతాము అనగానే మనం చూసాం అరణ్య ప్రవేశానికి ద్వారం. ఇక అక్కడితో సేఫ్టీ ముగిసిపోయింది. దేవుడే వారిని నడిపిస్తున్నాడు, దేవుడే వారిని నడిపిస్తున్నాడని అర్థం. దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. వారి విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నట్లుగా మనం ఈ లేఖనాల్లో గమనించవచ్చు. ఎందుకంటే దేవుడు మనల్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకొస్తాడు. ఒక్కోసారి దేవుడు నీ ప్రశాంతమైన గూడు నుంచి ఒక్కోసారి నేను బయటకు తీసుకొస్తాడు. దేవుడు కొన్నిసార్లు నువ్వు మార్పు చెందడం కొరకు, నువ్వు ఎదగడం కొరకు, నువ్వు నీ జీవితంలో పైకి ఎదగడం కొరకు దేవుడు ఒక్కొక్కసారి నీకున్న ఆ ప్రశాంతమైన స్థితిని చెదరగొట్టేవాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటపడేసేవాడు ఉంటాడు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవడానికి, నువ్వు ఎదగడానికి, నువ్వు కొంచెం బలపరచబడటానికి. తల్లి గర్భంలో ఉన్న శిశువు వాడికి అన్నీ అందేస్తున్నాయి, అన్నీ అందుతాయి అని అనుకోవచ్చు. అంత సుఖంగా ఉందో తల్లి గర్భంలో అని అనుకోవచ్చేమో. అన్నీ అందుతున్నాయి, వాడు కష్టపడక్కర్లేదు, పని చేయక్కర్లేదు, అన్నీ దొరుకుతున్నాయి. కానీ వాడు అలాగే లోపల ఉంటాయంటే కుదరదు. వాడు ఏం చేయాలి? ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లోకానికి రావాలి. రావడంతోనే వాడు ఏదైనా ఎలా వచ్చినా కానీ నొప్పి అనుభవించుకుంటూ రావాలి. బాధ, నొప్పి, ఏడుస్తూనే ఉంటాడు ఏ పిల్లడు పుట్టిగా. కంఫర్ట్ జోన్ నుంచి దేవుడు నిన్ను ఒక్కసారి బయటపడేస్తాడు. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ కన్నా గొప్పది నీ కొరకు ఎదురు చూస్తుంది. నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి నీ విశ్వాసం పరీక్షించబడితేనే అందులో నువ్వు ఎదగలుగుతావు. ఈ విశ్వాస యాత్రలో దేవుడు చాలాసార్లు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన పరీక్షలు అంటే ఈ లోకంలో కూడా పరీక్షలు కావాలిగా. పిల్లలు చదువుతున్నారంటే పరీక్షలు లేకుండా పాస్ చేసుకుంటూ పోయారనుకోండి, ఇంజనీరింగ్ కట్టిన బ్రిడ్జిలు కూలిపోతాయి, ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు. ఎందుకు పరీక్షలు అంటే మంచోడు టాలెంట్ బయటికి రావాలి. ఆ టాలెంట్ ఎలా అవుతుంది? చదివితే, ఆ పరీక్ష రాస్తే. నీ విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. గుర్తించు. ఆ ఏతేములో వారి విశ్వాసం పరీక్షించబడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా గొప్పగా నడిచిన ఆ ప్రాంతం, సులభంగా ఉన్న మార్గం ఒక్కసారిగా కష్టంగా మారిపోయింది. ఇప్పుడు తుప్పల్లోంచి నడవాలి, రోడ్లు లేవు, రాళ్ళల్లోంచి, గొంతుల్లోంచి దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారు పరీక్షించబడుతున్నారు. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు నీ జీవితంలో సుఖవంతంగా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి కష్టాలు వస్తున్నాయి, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, అనుకోలేని పరిస్థితులు నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు. అరే ఇది కాదు కదా, నేను చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నానే, నా జీవితంలో ఇంత సులభంగా నేను వెళ్తామని ప్లాన్ చేసుకున్నానే, అయినప్పటికీ ఇలాంటి ఎదురు దెబ్బలు నాకు ఎందుకు తగులుతున్నాయి, ఇలాంటి ప్రయాణం నా జీవితంలో ఎందుకు ఎదురవుతుంది అని అనుకున్నా
ఒక్కొక్కసారి దేవుడు నీ ప్రయాణాన్ని సులభంగా కాకుండా కష్టతరం చేస్తాడు. ఎందుకంటే ఇంకా గొప్పది నీ కొరకు దాచించాడు, ఇంకా మెండైన దేవుడు నీ కొరకు దాచించాడు. అంటే కొట్టేవాడు దేవుడే, పెట్టేవాడు దేవుడే. అంటే ఒక సామెత ఉంటుంది, కొట్టేవాడే పెడతాడు అన్నట్టు. దేవుడే అంటే గట్టి కొడితే సస్తాం మనం, ఆయనే మనల్ని లైన్లో పెడతాడు. ఒక్కొక్కసారి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి దేవుడు తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి ప్రశాంతమైన జీవితంలో జీవిస్తున్నాడు నేను ఒకసారి తీసుకొచ్చి బయట పెడతాడు. ఎందుకంటే నీకు ఆ ప్రశాంతమైన ప్రాంతం కన్నా ఇంకా గొప్పది వేచి ఉంది. కాబట్టి ఒకవేళ నువ్వు ఆ ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా ముందుకు కొనసాగు. ఈ విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ కొరకు. ఇంకా అంటే ఇప్పుడు కష్టంగా ఉండొచ్చు, ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు కష్టం అది, కానీ వారు వెళ్ళబోయేది పాలు తేనెలు ప్రవహించు ప్రాంతం. అయితే మనం గమనించాం, మొదటిగా దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అంటే వారికి ఉన్న కంఫర్ట్ జోన్లో తీసి బయటపడేస్తాడు దేవుడు వాళ్ళని. రెండవది, శ్రమల గుండా వెళ్తేనే మన విశ్వాసం పరీక్షించబడుతుంది. దేవుడు పరీక్షిస్తాడని చూస్తాం, మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మరి ఆ పరీక్ష ఎలా ఉంటుందంటే శ్రమల గుండా వెళ్తేనే. అంటే మన విశ్వాసానికి పరీక్ష రావాలంటే శ్రమల ద్వారానే. బేసిక్గా పిల్లోడు చదువుకున్నాడు, వాడికి ఎగ్జామ్ అంటే పేపర్ మీద రాయాలి, వాడు ప్రశ్నకి సమాధానం చదువుకున్నది. మరి అయితే ఈ రోజుల్లో నువ్వు దేవుని దగ్గర ఉన్న భక్తి, లేకపోతే ప్రార్థన, ఆరాధన, వాక్యంతో నేర్చుకున్నది, నీ భక్తి జీవితాన్ని పరీక్షించాలంటే ఒక శ్రమ వస్తేనే. ఆ శ్రమ గుండానే నువ్వు ఎంతగా ఎదిగావో తెలుస్తుంది. అందుకే దేవుడు శ్రమల గుండా ఒక్కొక్కసారి నేను నడిపిస్తూ ఉంటాడు. శ్రమల గుండా అంటే చాలా మంది ఈ రోజున తప్పుడు బోధలు చేస్తున్నారు. ఏంటంటే దేవుని దగ్గరకు రా నీ కష్టం లేదు, దేవుని దగ్గర రా నీ బాధలు లేవు, దేవుని దగ్గరకు రా ఇబ్బందులు లేవు. నేను ఎప్పుడు నా సంఘాలు అలా చెప్పినాను. నిజం చెప్పుకోవాలి, వాక్యంలో ఉన్నది చెప్పాలి. ఎస్, ఆ శ్రమలు వస్తాయి. ఆ శ్రమల తర్వాత నువ్వు పరిశుద్ధమైన స్వరంగా మార్చబడతావు. ఎస్, శ్రమలు ఉంటాయి, ఆ శ్రమల నుంచి దేవుడు నీకు విజయం ఇస్తాడు. శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో నుంచి దేవుడు నిన్ను దీవిస్తాడు. శ్రమలకు తట్టుకుని నిలబడగలిగితే ఖచ్చితంగా నీ జీవితం సువర్ణంగా మార్చబడుతుంది. ఇది వాక్యం. అంతేగాని దేవుని దగ్గరికి రా పోతాయి, దేవుని దగ్గరికి రా నీ బాధలు పోతాయి, దేవుని దగ్గరికి రా ఇబ్బందులు పోతాయి. మళ్ళీ అయితే ఏ క్రైస్తవుడికి ఎంత ఇబ్బంది ఉండకూడదు, ఎంత ఆర్థిక సమస్య ఉండకూడదు. ఇలా ప్రకటించకండి వాక్యాన్ని. సువార్త చెప్పే చాలా మంది ఇలా ప్రకటించద్దు. దేవుని దగ్గరికి వచ్చేయి, ఇలా ప్రకటించద్దు. దేవుడు నీ శ్రమలో నుంచి విజయం ఇస్తాడు. ఇది తెలియచి నీకొచ్చి నీ శ్రమలో నుంచి దేవుడే విజయం ఇస్తాడు. ఎందుకంటే శ్రమల గుండా వెళ్తేనే మన విశ్వాసం పరీక్షించబడుతుంది. ఒక బంగారం దొరికినప్పుడు మట్టి పెట్టే అది ఆ అగ్ని కొలిమిలో కాల్చబడి కొట్టబడినప్పుడు ఒక ఆకారం వస్తుంది. నాకు మరి ఎంత సువర్ణ, అంత అందంగా కనబడుతుందో ఈ యొక్క లోకంలో శ్రమల గుండా మనం వెళ్తేనే మన విశ్వాసం పరీక్షించబడితేనే. హెబ్రీ 11:1 విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. మనం ఏదైతే నిరీక్షిస్తామో, ఎదుర్కొంటామో దేవుడు చేస్తాడు, అది పరీక్షే. దేవుడు చేస్తాడనేంత వరకు నేను నిలబడ్డం అనేది ఒక పరీక్ష. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుడు శ్రమల గుండా వెళ్తేనే మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అది కనిపించినప్పుడు, అర్థం కాకపోయినప్పుడు నమ్మడమే విశ్వాసం. నీ జీవితంలో అది కనిపించకపోవచ్చు, రిజల్ట్ కనిపించకపోవచ్చు, నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడి మీద నమ్మి ముందుకు కొనసాగడమే. ఇశ్రాయేలు జనాంగం ఏతాము నుండి నడిపిస్తున్నప్పుడు అదొక ఇరుకు మార్గం మారింది. అప్పటి వరకు వారి దగ్గర తెచ్చుకున్న నీరు అయిపోయింది, తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది. తమ దగ్గర ఏదైతే ఆశ కలిగి ఉందో ఆశ అంతా చచ్చిపోతుంది. ఆ ప్రాంతంలో వారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో నువ్వు చూడకపోయినా నమ్మంటాడు దేవుడు. ఇక మూడో విషయాన్ని చూద్దాం. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఎలా పరీక్షించబడుతుంది అంటే శ్రమల గుండా నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. అయితే విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు భయపడకూడదు. దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీ విశ్వాసం పరీక్షించబడితే, ఆ శ్రమల గుండా నువ్వు కష్టాల గుండా బాధ ఏదో ఒక పరీక్ష నువ్వు ఎదుర్కొన్నప్పుడు భయపడక నిలబడు. ఇక్కడ జరుగుతున్న సంఘటన సంఖ్యాకాండం 14:3-4 ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఆ దేశంలో ఎలా తీసుకొని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనేది. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దామని ఒకరితో ఒకడు చెప్పుకున్నారంట. అంటే వాళ్ళలో భయం వచ్చిందండి. భయం వచ్చినప్పుడు కలిగే పరిస్థితి చూడండి, గందరగోళం. దేవుడు వారిని నడిపించాడు, విముక్తినిచ్చాడు. అసాధ్యం అది, వీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. వీరు బయటకు వచ్చారు, బయటకు 10 తెగులు చూశారు. వీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వారు సుక్కోతి ప్రయాణంలో వారు చూశారు ఏంటంటే
వాళ్ళకి ఏసీ ఉంది అంటే దేవుడు మేఘాన్ని పెట్టాడు, వారికి హీటర్ ఉంది, రూమ్ హీటర్ ఉంది, ఏదంటే చలి తగలకుండా దేవుడు అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఎంత దేవుడు ప్రొటెక్షన్ ఇస్తుంటే వాళ్ళల్లో వారికి ఆ ఇరుకు మార్గానికి వెళ్ళంగానే వారు పట్టుకెళ్తున్న అన్నీ కూడా అంటే దీంతో మేము బతికేస్తాం అనుకున్నవి కూడా అయిపోయేసరికి వాళ్ళకు భయం పడ్డాయి. ఏంటో భయం అంటే, ఒరే ఇక్కడ చచ్చిపోతామేమో, ఈ అరణ్యంలో మేము చచ్చిపోవడం అవసరమా? ఐగుప్తులో చచ్చిన మేలే కదా, ఈ వచ్చి ఈ అరణ్యంలో చావాలా? ఒకవేళ ముందుకెళ్తే ఏ యుద్ధం వస్తుందో, ఎవడు మమ్మల్ని చంపుతాడో, వెనక నుంచి ఫరే వచ్చి చంపుతాడో, మా భార్యలు మా పిల్లలు కూడా చచ్చిపోతారు కదా, తిరిగి ఎగుతుకు పోదాం, గందరగోళం, తిరిగి వెనక్కి పోదాం, ఇది పత్రం అనుకుంటున్నారు వాళ్ళు. వెనక్కి పోదామని వారు మాట్లాడుకుంటూ అంటారు, మనలో ఒక నాయకుడిని నిర్మించుకుందాం వెనక్కి పోవడానికి. నువ్వు భయపడ్డావు అనుకోండి, వెనక్కి పోవడానికి సాతాను నిన్ను లాగుతాడు. నీకు వచ్చే శ్రమల్లో చాలామంది ఇక్కడే క్రైస్తవ లోకంలో వారికి వచ్చే శ్రమల్లో వారు దేవుని వైపు చూడక వెనక్కి చూస్తారు. అరే ఒకప్పుడు ఇంకా బాగుందిగా, వెనక్కి పోతే బాగుండుగా, సాతానుగా నిన్ను పిలుస్తాడు వెనక్కి రా. దేవుడు అంటాడు ముందుకి రా, అది ఎంత శ్రమైనా ముందుకు రా, నేను నిన్ను నడిపిస్తాను అంటాడు. కానీ సాతాను అంటాడు వెనక్కి వచ్చి ఇక్కడ బాగుంటుంది అంటాడు. కానీ నువ్వు నడవాల్సింది ముందుకి, వెనక్కి కాదు. ఒకవేళ నీ విశ్వాసం పరీక్షించబడుతుందంటే, ఒకవేళ నీకు భయం అనిపిస్తున్నట్లయితే దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ విశ్వాసం పరీక్షించబడుతున్న ఖచ్చితంగా భయానికి లోనవుతావు. కానీ దేవుడు అంటాడు భయపడద్దు, ముందుకు కొనసాగు. నీకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు ముందుకు కొనసాగు, వెనక్కి తిరగకు. వెనక్కి తిరిగితే ఇంకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. వెనక్కి తిరిగితే ఇంకా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. ఆ పరిస్థితులు నేను ఎప్పుడు చెప్తుంటాను. యోనా ఆ పడవలో పడుకున్నాడు తర్షీసుకు పోవడానికి, బయట అల్లకలేదు, కానీ మనడు ప్రశాంతంగా పడుకున్నాడా లేదా? సాతాను అలాగే చేస్తుంటాడు. దేవుడి నుంచి దూరంగా వెనక్కి తిరిగితే కనుక చాలా ప్రశాంతం అనిపిస్తుంది, కానీ బయట అల్లకలేదు, ఒక్క దెబ్బకు సచ్చూరుకుంటాం, జాగ్రత్త. కాబట్టి నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు వెనక్కి తిరగాలని మాత్రం ఆలోచించుకోకు, భయపడకు, ముందుకి కొనసాగు. ఇక 4వ విషయం మనం చూస్తున్నట్లయితే నిర్గమకాండం 14:1 మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేసెను. ఇక్కడ చూస్తే విశ్వాస పరీక్షలు గెలిస్తే అద్భుతాలు చూస్తాం. వారికి భయం వేసింది, వెనక పోదాం అనుకున్నారు, కానీ మళ్ళీ దేవుడు మాట్లాడినప్పుడు, మోసే మాట్లాడినప్పుడు వాళ్ళు నిశ్చయించుకున్నారు, ముందుకు కొనసాగుదాం అనుకున్నారు. నీ విశ్వాసం పరీక్షలో నెగ్గగలిగితే అద్భుతాల ద్వారా దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఊహించలేని అద్భుత కార్యాలు చేస్తాడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. నేను చెప్పే కదా, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, క్రైస్తవ లోకంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. క్రైస్తవుడా లేకపోతే అప్పుడే నమ్ముతున్న క్రైస్తవ లోకంలో ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. క్రైస్తవుడుగా నువ్వు చాలా శ్రమలు గుండా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆ శ్రమల గుండా వెళ్తేనే గొప్పవాడు అవుతావు. ఆ శ్రమల తర్వాతనే అద్భుతాలు చూడగలుగుతావు. ఇప్పుడు ఐఏఎస్ కానీ ప్రిపేర్ అవుతారు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజుకు 18 గంటలు కష్టపడి అంటే చదివితేనే ఒక ఉత్తీర్ణత స్థానికి వెళ్తారు, శ్రమ పడితేనే. అలాగే ఈ లోకంలో క్రైస్తవుడు శ్రమ అనుభవిస్తేనే, అంటే శ్రమల గుండా అది భారం అనుభవిస్తేనే గొప్ప స్థితిలోకి వెళ్తాం. ఇశ్రాయేలు జనాంగం ఇక్కడ మనం గమనిస్తే వారు విశ్వాస పరీక్షలో వారు గెలిచారని చెప్పలేం, కానీ మోషేని బట్టి వారు ముందుకు నడిచారు. దాన్ని బట్టి ఏం చేశారంటే ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, అద్భుతాన్ని చూశారు. నీ జీవితంలో అద్భుతాలు జరగాల అయితే ఇప్పుడున్న శ్రమలో బయటికి వెనక్కి తిరగకు, ముందుకు కొనసాగు. విశ్వాసంలో దేవుని చేపట్టుకుని ముందుకు దేవుడు నడిపిస్తాడు. నీ విశ్వాస పరీక్ష, ఆ శ్రమ విజయంగా మారిపోతుంది. అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసపు అడుగు నీ భవిష్యత్తునే మార్చేస్తున్నట్టు బైబిల్. నీ విశ్వాసంతో నువ్వు వేసే అడుగు నీ భవిష్యత్తును మారుస్తుంది. నిజంగా ఇశ్రాయేలు జనాంగం ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారంటే వారు వేస్తున్న అడుగు వారి జీవితాన్ని, వారి పరిస్థితిని అంతటినీ మార్చేస్తుంది. లేదు ఎర్ర సముద్రం నుంచి వెనక్కి తిరిగారనుకోండి, ఐగుప్తుల చేతులు చచ్చేటోళ్ళు, మళ్ళీ బానిసత్వం బతికి. కాబట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగు. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. అయితే నువ్వు వేసే ముందడిగే శ్రమలో, ఇబ్బందులు, పరీక్షల్లో, విశ్వాస పరీక్షల్లో ముందడిగేయగలిగితే దేవుడు నీ ప్రతి పరిస్థితి మారుస్తాడు. యోషువ 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవానికి తోడే ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు, జడియకు, నువ్వు నడిచే మార్గమంతట్లో దేవుడే మనకు తోడుకున్నాడు. ఇంత గొప్ప వాక్యం ఇచ్చాడు దేవుడు. కాబట్టి నీ విశ్వాసం ఒకవేళ పరీక్షించబడుతుందంటే, నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు అంటే భయపడకు, జడేకు, దిగులు పడకు. దేవుడు మనకు తోడుగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. నీ విశ్వాసం ఒకవేళ పరీక్షించబడుతుంది ప్రియ సోదరుడా, ముందుకు కొనసాగు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు అండగా ఉన్నాడు.
నీ భయం ఎలా? ఇంకా భయం ఎందుకండి? ఏ భయమైనా సరే, ఏ దిగులైనా సరే చెడేకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు అండగా ఉన్నాడు. నడిపించేవాడు ఆయనే. నడిపించేవాడు ఆయనే. నడిపించేవాడు ఆయనే. ఆయనకు అప్పగించుకుంటే దేవుడు తప్పక నిన్ను ముందుకు నడిపిస్తాడు. వందనాలండి. చాలా సంతోషం. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇతరులకి ఈ వీడియోని షేర్ చేసి చూడమనండి. అలాగే కామెంట్ చేయండి, మీ ప్రార్థనలు తెలియచేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వీడియోని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. వందనాలు.